ఒకసారి యమధర్మరాజు శబరి అనే ఓ వృద్ధ భక్తురాలి ప్రాణాలను తీసేందుకు వచ్చాడు. ఆమె శరీరం బలహీనమైంది, కాని ఆమె మనస్సు భక్తితో నిండి ఉంది. ఆమె రాముని నామం జపిస్తూ ఉండేది. ఓ రామా, నీ పాదాలు దర్శించకుండా నా ప్రాణాలు వదలలేను అని అంటుంది. అప్పుడే యముడు ఆమె దగ్గరకు వచ్చాడు. కాని ఆమె దగ్గరకు వచ్చి నిలుచునే లోపే శబరి జపించేది వినిపించింది. రామ్ ఆ భక్తి శబ్దం విని యముడు కదరలేకపోయాడు. అతని చేతులు కంపించాయి. తల వంచి నిల్చున్నాడు. నీలో ఉన్న భక్తిని చూసి నేను చిన్నవాడినయ్యనమ్మా అని చెప్పి తిరిగి వెళ్ళిపోయాడు. శబరి తన జపం విడువకుండా రాముణ్ణి స్మరిస్తూనే ఉండగా ఒకరోజు శ్రీరాముడు స్వయంగా వచ్చి శబరి పాదాల దగ్గర కూర్చుని ఆమెకు మోక్షమిచ్చాడు. ఈ కథలో నీతి, నిజమైన భక్తి ముందు యమధర్మరాజు కూడా నిలబడతాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. త్రిపుర టేల్స్ యూట్యూబ్ ఛానల్.